హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మొత్తం ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మొత్తం 10 మంది అయితే నామినేషన్స్ లో ఉన్నారు కదా, చాలా బాగా జరుగుతుంది ఓటింగ్. ఎవరి దమ్మంటే వాళ్ళు చూపించుకుంటున్నారు ఫ్యాన్స్. క్లియర్ గా చెప్తాను ఓటింగ్ అనాలిసిస్. దానికంటే ముందు ఈ వీడియో అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే 10 మంది నామినేషన్ లో ఉన్నారు కదా, మీరు ఈ వారం ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరికి ఎన్ని కామెంట్స్ వస్తాయో. అలాగే ఓటింగ్ ఆర్డర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ టాప్ లో ఉన్నది ఎవరు అంటే అందరికీ తెలిసిందే, తనూజ టాప్ లో ఉంది. పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నారంటే నమ్మొద్దు. ఆ పోల్స్ అనేవి కొంచెం మ్యానిపులేటెడ్ పోల్స్ అనమాట. చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్న పోల్స్. ప్రస్తుతానికైతే అఫీషియల్ ఓటింగ్ లో తనూజ అయితే టాప్ లో ఉంది. తనూజకి మంచి ఓటింగ్ పడుతుంది స్టార్టింగ్ నుండి, అదే మెయింటైన్ చేస్తూ వస్తుంది. తను ఎక్కడ నెగిటివ్ అవ్వట్లేదు కాబట్టి తన ఫ్యాన్ బేస్ కి ఎక్కడ డోకా లేదు. గట్టిగా ఓట్స్ అయితే గుద్దుతున్నారు, మంచిగా ఓటింగ్ పడుతుంది, టాప్ లో కొనసాగుతుంది. సెకండ్ ఓటింగ్ లో ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ది కూడా స్ట్రాంగ్ ఓటింగ్ అనమాట. బీభత్సమైన ఓటింగ్ పడుతుంది పవన్ కళ్యాణ్ కి. తనూజకి చాలా దగ్గరలో ఉన్నాడు. ఈ వారం వీళ్ళిద్దరికి పడుతున్న ఓటింగ్ అనేది చాలా జెన్యున్ ఓటింగ్. ఎందుకంటే వేరే ఫ్యాన్స్ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అవ్వదు, అందరు నామినేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫ్యాన్ బేస్ ఏంటి అనేది ఈ వారం ఓటింగ్ లో తెలిసిపోతుంది. ఫస్ట్ రోజు ఈ రోజుకైతే ఫస్ట్ టైం తనూజ టాప్ లో ఉంది, పవన్ కళ్యాణ్ సెకండ్ లో ఉన్నాడు. మేబీ ఈ వారం పర్ఫార్మెన్స్ బట్టి ఓటింగ్ లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది, కానీ కొంచెం ఎక్కువ తేడానే ఉంది వీళ్ళిద్దరి మధ్య. కానీ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళందరికీ ఇంకా దగ్గరలో లేరనమాట. అందుకే నేను పెట్టాను. తనూజ అండ్ పవన్ కళ్యాణ్కి అయితే ఘోరం అంత ఓటింగ్ అయితే పడుతుంది, చాలా బాగా పడుతుంది. ఘోరం అంటే తక్కువ కాదు, ఎక్కువ పడుతుంది. థర్డ్ ప్లేస్ లో ఉంది ఎవరంటే డెమోన్ పవన్. డెమోన్ పవన్ కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. డెమోన్ పవన్ ఓటింగ్ ఎప్పుడు పెరిగిందంటే నీల్ డౌన్ వేసి సారీ చెప్పించారు చూసారా, ఆ రోజు ఎపిసోడ్ తో ఆ వారం తన ఆట ఫిజికల్ టాస్క్ తర్వాత డెమోన్ పవన్ కి అయితే స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది. పవన్ కళ్యాణ్ అంత పడట్లేదు, కానీ మిగతా కంటెస్టెంట్స్ కంటే డెమోన్ పవన్ కి అయితే మంచి ప్లేస్ లో ఉన్నాడు, థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే సంజన గారు. సంజన గారు ఫస్ట్ 2-3 వీక్స్ ఏర్పడిన ఫ్యాన్ బేస్ అలా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇమాన్యుల్ కూడా నామినేషన్ లో లేడు కాబట్టి ఇమాన్యుల్ ఓటింగ్ కూడా సంజన గారికి పడడంతో ఫోర్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు. ఫిఫ్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఎవరంటే రీతు చౌదరి. రీతు చౌదరి ఫిఫ్త్ ప్లేసే కాదు, ఇంకా మీదకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీతు చౌదరి డిజర్వ్. అంత బాగా ఆడుతుంది, అంత క్లియర్ గా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఆర్గ్యుమెంట్స్ కానీ ప్రతి టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ గానే బేభత్సంగా పెడుతుంది. రీతు చౌదరి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో రీతు చౌదరికి చాలా ఓటింగ్ పడుతుంది, ఇంకా డిజర్వే మంచి ఓటింగ్ పడాలని నేను కోరుకుంటున్నాను. ఫిఫ్త్ ప్లేస్ లో అయితే రీతు చౌదరి కంటిన్యూ అవుతుంది. సిక్స్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఎవరు అంటే సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గారు సిక్స్త్ అంటున్నారు, ఎందుకు అంటున్నారు తెలుసా? సుమన్ శెట్టి గారికి ఓన్ ఫ్యాన్ బేస్ ఏమీ లేదు. అంత ఉన్నారు కానీ అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏమీ లేదు. కానీ సుమన్ శెట్టికి ఎప్పుడు ఓట్స్ పడతాయి తెలుసా? మిగతా వాళ్ళు ఎవరైనా నామినేషన్ లో లేకపోతే వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో తెలియక సుమన్ శెట్టి గారి దగ్గర వెళ్ళిపోతారు అనమాట. ఈ వారం అందరూ నామినేషన్ లో ఉండడం సుమన్ శెట్టి గారికి అయితే కొంచెం బెడిసికొట్టింది. కాబట్టి సుమన్ శెట్టి గారు అయితే సిక్స్త్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు. పర్లేదు, మంచి ఓటింగ్ పడుతుంది. ఎలిమినేట్ అయ్యే ఓటింగ్ ఏమీ కాదు. హీఈస్ ఇన్ సేఫ్ జోన్. నెక్స్ట్ ప్లేస్ లో ఎవరంటే భరణి గారు. భరణి గారికి డేంజర్ జోన్ కాదనేమీ లేదు, కానీ మిగతా ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు కంటే మంచి ఓటింగ్ పడుతుంది భరణి గారికి. సో భరణి గారు ఈ వారం సేవ్ అయిపోతారు, కానీ చెప్పలేం. ఆ పవర్ అస్త్రం యూజ్ చేయడానికి సేవింగ్ పవర్ అయితే ఉంది కదా, దానికోసం బాటిల్ పెట్టే అవకాశం ఉంది, చూద్దాం. కానీ ప్రస్తుతానికి అయితే మంచి ఓటింగ్ పడుతుంది భరణి గారికి కూడా. భరణి గారు ఈ వారం సేవ్ అవుతారు. భరణి గారు ఈ వారం నామినేషన్ లో కూడా అలా ఫైర్ అవ్వడం చాలా మందికి నచ్చింది కాబట్టి ఓటింగ్ లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత ఎవరంటే దివ్యకి కూడా మంచి ఓటింగే పడుతుంది అని అనుకోకండి. దివ్యకి కొంచెం డేంజర్ జోన్ లో ఉంది. దివ్య గాని, గౌరవ్ గాని, నిఖిల్ గాని, వీళ్ళ ముగ్గురులో ఎవ్వరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ ముగ్గురులో ఎక్కువ ఎడ్జ్ ఎవరికి ఉందంటే నిఖిల్ వెళ్ళిపోతాడు అనడానికి ప్రశ్నార్థకం కూడా ఏమీ లేదనమాట. అలా బ్లైండ్ గా థింక్ చేయొచ్చు, నిఖిలే ఎలిమినేట్ అవుతాడు ఈ వారము. ఎందుకంటే నిఖిల్ని ఎలిమినేట్ చేయడానికి లాస్ట్ కి బన్నీ గారిని పెట్టే అవకాశం ఉంది, దివ్యాని పెట్టే అవకాశం ఉంది. గౌరవ్ సేవ్ అయిపోతాడు. గౌరవ్ చాలా పాజిటివిటీ ఉంది, టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఉంది, ఆర్గ్యుమెంట్స్ లో కూడా బాగా పెట్టాడు నామినేషన్స్ లో. కాబట్టి నిఖిల్ కంటే గౌరవ్ కొంచెం సేవ్ అవుతాడు, కానీ నిఖిలే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ పవర్ సేవింగ్ అనేది యూజ్ చేస్తారా యూజ్ చేయరా అనేది కూడా చిన్నపాటి డౌట్. ఈ వారం కూడా తను యూజ్ చేయకపోతే తను క్యాన్సర్ అయిపోతే మాక్సిమం యూజ్ చేయరని నేను అనుకుంటున్నాను. తనూజ గారు ఆడియన్స్ ఓటికే వదిలేస్తారని అనుకుంటున్నాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.